ఓం ఆదిపరాశక్తి దేవియే నమ. పాండురాజు చెప్పడంతో కుంతీదేవి మంత్రం ద్వారా ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి అలాగే మాద్రి వచ్చేసి నకుల సహదేవులను పుత్రులు కలిగారు. అయితే ఒకనాడు పాండురాజు మన్మథ బాధను తట్టుకోలేక బలవంతంగా మాద్రిని కోరికించుకోవడంతో మునిశాపం వలన మొదలు నరికిన చెట్టులాగా క్రిందపడి మరణించాడు పాండురాజు. మాద్రి అతడితో సహగమనం చేసింది. కుంతి బిడ్డలను తీసుకుని మునుల ఆజ్ఞ ప్రకారం వారితో పాటు హస్తినాపురానికి చేరుకుంది. అశ్వనాల కొలువులో సమావేశమైన పెద్దలంతా కుంతిని ఈ బిడ్డలు ఎవరిని నిలదీశారు. వారంతా దేవత బిడ్డలే అని సమాధానం చెప్పింది కుంతి. అదేలా సాధ్యమని సభలోని వారంతా ఎదురు ప్రశ్న చేయడంతో కుంతి యమ, వాయు, ఇంద్ర, అశ్వినులకు స్మరించింది. వెంటనే వారంతా ప్రత్యక్షమై వీరందరూ మా బిడ్డలే అని చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముని అనుజ్ఞతో కుంతి తన బిడ్డలను తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళింది. పాండవుల ధర్మపత్ని ద్రౌపది ఆమె పాండవుల 5 వలన 5 మంది కుమారులను కన్నది. అర్జునుడికి సుభద్రనిచ్చి కృష్ణుడు వివాహం చేశాడు. సుభద్రకు పుట్టినవాడు అభిమన్యుడు. మొత్తం ఈ 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో అమరులయ్యారు. అభిమన్యుడి భార్య ఉత్తర, ఆమె అశ్వత్థామ బాణాగ్నికారంగా మరణించిన శిశువునకు ప్రసవించింది. శ్రీకృష్ణుడు ఆ శిశువును బ్రతికించాడు. అతడే భాగవత శ్రవణం చేసిన పరీక్షిత్. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ మరణించడంతో ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గరే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. గాంధారి, విదుర కూడా పాండవుల దగ్గరే ఉంటున్నారు. ధర్మరాజు వీళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాడు. భీముడు సూటిపోటి మాటలు పడలేక ధృతరాష్ట్రుడు ధర్మరాజు ఇచ్చిన ధనముతో దాన ధర్మాలు చేసి కొడుకులకు తర్పణాలు ఇచ్చి సంజయుడికి విషయం చెప్పి గాంధారితో కలిసి వాన ప్రసవానికి బయలుదేరాడు. ఆయన వెంట కుంతి, విదురుడు కూడా వన ప్రసవానికి వచ్చాడు. ధృతరాష్ట్ర దంపతులు కుంతి, విదురులు జాహ్నవి నది తీరంలో ఉన్న శతాయుపాశ్రమంలో కుటీరం నిర్మించుకుని కాలం గడుపుతూ ఉన్నారు. ధర్మరాజుకి పెద్దలను చూడాలనిపించింది. తల్లి కళ్ళలోకి వచ్చింది. తమ్ముళ్ళు అంగీకారంతో అందరినీ వెంటబెట్టుకుని శతాయుపాశ్రమానికి వచ్చాడు. అక్కడ ధర్మరాజుకి విదురుడు కనిపించకపోవడంతో కంగారుపడి పెద్ద తండ్రిని అడిగి విషయము తెలుసుకుని గంగా నది తీరంలో విదురుడున్న చోటికి వచ్చాడు. విదురుడు తపో నియమాలతో చిక్కి శల్యమై గాలికి ఎగిరిపోయేటట్లు ఉన్నాడు. ధర్మరాజు తాను వచ్చానని చెప్పిన విదురుడు ఏమాత్రం కదలిక లేకుండా ధ్యానముద్రలోనే ఉన్నాడు. ధర్మరాజు తదేకంగా విదురుని చూస్తుండగానే విదురుడిలో నుండి ఒక తేజస్సు వచ్చి ధర్మరాజులో కలిసిపోయింది. వెంటనే విదురుడు నేలకు ఒరిగిపోయాడు. ఉత్తర క్రియలు జరపబోయే ధర్మరాజుని అశీరవాణి వద్దని వారించింది. తిరిగి కుంతి మొదలైన వారు అందరూ శతాయుపాశ్రమానికి వచ్చారు. కుంతి వ్యాసుడి దగ్గరికి వచ్చి కర్ణుడిని ఒక్కసారి చూపించమని ప్రాధేయపడింది. గాంధారి దుర్యోధనుడితో సహా 100 మంది కుమారులను, సుభద్ర, అభిమన్యులను చూపించమని ప్రార్థించారు. గర్భశోకం, తల్లిపేగు తీపి అర్థమైన వ్యాసుడు ఆనాటి సంధ్యా సమయంలో గంగలో సంధ్య వార్చి ప్రాణామాయము చేసి పరాశక్తిని ధ్యానించి మణిదీపేశ్వరిని, జగన్మాత, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వాటి గుణాలు, సూర్య చంద్రులు ఇవేమీ లేకపోయినా మిగిలి ఉండేదానివి నువ్వే. కేవలము తలుచుకున్నంత మాత్రము చేతనే ప్రపంచమంతటిని సృష్టించగలవు, సంహరించగలవు. నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివని తెలుసుకోగలవాడు లేనేలేడు. ఈ దీనురాలు మరణించిన పుత్రులందరినీ చూపించమని నన్ను ప్రార్థిస్తున్నారు. నాకు అంతటి శక్తి ఎక్కడ ఉంది? కనుక నువ్వే వాళ్ళని అనుగ్రహించి వారి పుత్రులను చూపించమని వ్యాసుడు ప్రార్థించాడు జగన్మాతని.
వ్యాసుడి ప్రార్థనతో భువనేశ్వరి అందరినీ అనుగ్రహించింది. స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి చూపించింది. అందరూ ఆనందించారు. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రులు అడవిలోని కాలచిచ్చులో కాలిపోయారు. సంజయుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ప్రభాస తీర్థంలో ముసలం కారణంగా యాదవులంతా మరణించారు. బోయవాడి బాణపు దెబ్బతో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. అది విన్న వాసుదేవుడు భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. భగవత్ అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏది ఉండదు. ఆమెనే అందరూ శరణు పొందాలి అని మనం తెలుసుకోవాలి. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః. 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 ఓం దుర్గాయే నమః. ఓం ప్రకృతి మాతాయే నమః. ఓం భగవతే నమః. ఓం శక్తి స్వరూపిణే నమః. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః. ఓం మహంకాళీ నమః. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తి దేవ్యే